ఎస్సిఎన్ ఛానల్ ద్వారా ముఖ్యంగా మన 2024 నూతన సంవత్సర మరియు సంక్రాంతి మండల వారధైపాడు మండల ప్రజలందరికీ పేరు పేరున మరియు ముఖ్యంగా అనుక్షణం ప్రతినిత్యం కాన్స్టెన్సీ తిరుగుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారికి మరియు కాన్స్టెన్సీ ప్రజలందరికీ పేరు పేరున మరి ముఖ్యంగా మాకు గురువర్యులైనటువంటి పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామి గారికి మరియు మిథున్ రెడ్డి గారికి మరి అందరికీ పార్టీకి పెద్ద అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా పేరు పేరున అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకటే మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. మనకి ఈ నూతన సంవత్సరంలో మళ్ళా మన రాష్ట్రం ఎలక్షన్కి పోతున్నాం. మరి ఎలక్షన్కి పోయే ముందు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ మనకి ఎలక్షన్ వస్తుందంటే ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన ఏదైతే పాదయాత్రలో హామీలు నవరత్నాలు ఇచ్చినారో వాటిని తూచా తప్పకుండా 99.5% చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క దాన్ని ఆయన మరి టిగ్గొట్టుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా చేయడమే కాకుండా మరి అభివృద్ధిని కూడా రెండు సమపాళ్లలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా పరుగులెత్తిస్తున్నాడో మనం చూస్తున్నాం. మరి ప్రతి పౌరుడు ఆలోచించాలి. గతం మనం ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని మనం చూసాం. మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరువాత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరువాత మన రాష్ట్రానికి ఇటువంటి మంచి పాలనని ప్రజలకి అందించగలిగినటువంటి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు మన రాష్ట్రాన్ని మంచి సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ పరుగులెత్తించగలుగుతున్నారు. మరి మనం చూస్తున్నాం మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈరోజు అసలు ఏం జరుగుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని పరుగులు పెట్టి మరి మన జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ఏ విధంగా చేస్తున్నాడో వాళ్ళు వచ్చి టీములుగా మన రాష్ట్రంలో సర్వే చేసి ఇంత బృహత్తరమైన పథకాలని అమలు చేస్తున్నాడు ఆ ప్రజలకని వాళ్ళు ఇక్కడ నుంచి నేర్చుకొని మరి అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇంతకంటే మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని చెప్పడానికి అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నుంచి కూడా ఎంతోమంది మంత్రులు మనం చూస్తున్నాము. వచ్చి మన రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు రైతులకి ఈ రైతు భరోసా కేంద్రాలను కట్టి రైతుకి ఇటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నాడా, రైతుకి ఎరువుల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి వాళ్ళు పండించే పెస్టిసైడ్ దగ్గర నుంచి వాళ్ళకి పండించిన పంటలని గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయడం వరకు ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి బృహత్తరమైన కార్యక్రమం. ఈరోజు ఒక రైతే వెన్నుముక దేశానికి.
అటువంటి రైతుని ఉచిత కరెంటు మన రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే బాటలో 9 గంటలు కరెంట్ ఇస్తూ మన ముఖ్యమంత్రి గారు రైతుని ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద ఎంత గొప్పగా చేస్తున్నాడనే దాని విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా, ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా, సపోజ్ ఇప్పుడు మనం విద్యది ముఖ్యంగా కూడా విద్య, వైద్యం, మహిళల మీద ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన రాష్ట్రంలో ఈ నాడు నేడు కింద డెవలప్ చేసినటువంటి స్కూల్స్ అయితేమి, వాటి ఫెసిలిటీస్ అయితేమి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేమి, మనం విద్య అందిస్తున్నటువంటి సిస్టమ్ అయితేమి, ఈరోజు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోర్డ్స్ని ఏర్పాటు చేసి బైజూస్ కింద సిస్టమ్ని ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతూ ఉంది. కార్పొరేట్ స్కూల్ కంటే కూడా ఇంకా గొప్పగా ప్రభుత్వ స్కూల్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పేరెంట్స్లో కూడా మన అందరూ కూడా సాటిస్ఫై అవుతా ఉన్నారు. అదే కాకుండా ఇంత డెవలప్ చేసి కూడా మళ్ళా వాళ్ళ ప్రోత్సాహం కోసం అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి పేద తల్లిదండ్రులకి పిల్లల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళని బాలకార్మికులుగా పోకుండా వాళ్ళని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్లో చేర్చాలనే ఉద్దేశం ప్రతి తల్లిదండ్రులకి కలగాలనే ఉద్దేశంతో వాళ్ళకి అమ్మఒడిని కూడా ఇచ్చి మరీ ప్రోత్సాహం చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. మరి విద్యలో ఎక్కడ తిరుగు లేకుండా ఆయన మన రాష్ట్రంలో విద్యార్థులందరినీ కూడా దేశంలోనే మిన్నగా ఉండాలా మన రాష్ట్ర పిల్లలని చెప్పి ఆయన దీక్షతో వచ్చేస్తున్నారు. మరి వైద్యానికి వచ్చి చూస్తే మనం చూస్తున్నాం, ఈరోజు గతంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే డాక్టర్ ఉండడు, మందులు ఉండవు, సో చీటీ రాసిచ్చి బయట వెళ్ళి కొనుక్కోండి అని చెప్పే రోజుల్ని తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూసాం. మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తున్నాం. సచివాలయాలని కట్టి, విలేజ్ క్లినిక్లను కట్టి, ప్రతి సచివాలయంలో పరిధిలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని, ఒక వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ సఫిషియెంట్గా స్టాఫ్ను కూడా, స్టాఫ్ను కూడా పెట్టి ఎక్కడికక్కడ గ్రామాల్లోనే వైద్యాన్ని అందిస్తున్నారు. నువ్వు ఏ వెల్నెస్ సెంటర్కి పోయి చూసినా ఈరోజు సఫిషియెంట్గా ఇంజెక్షన్స్ అయితేమి, మందులు అయితేమి మనం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఇవ్వగలుగుతున్నారు పేరెంట్స్కి ఎవరు వచ్చినా కూడా. అదే కాకుండా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు హెల్త్ కింద పెట్టారు, ఆరోగ్య సురక్ష అని. మనం చూస్తున్నాము, ప్రతి ఒక్క పేషెంట్ని గ్రామంలోకి వెళ్ళి సచివాలయం దగ్గరికి ప్రతి ఒక్కరిని వాలంటీర్ ద్వారా పిలిపించి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం ఉన్నదో ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఐ ప్రాబ్లం ఉంటే స్పెట్స్ ఇవ్వడము, షుగర్ ఉంటే వాటికి కావాల్సిన మందులు ఇవ్వడము, లేదా బీపీ ఉంటే వాటికి కావాల్సిన మందులు ఇవ్వడము, ఆ పేషెంట్ యొక్క డేటాని క్లియర్గా ఆన్లైన్లో అప్లోడ్ చేసి ప్రతి నెల కూడా ఆ పేషెంట్ ఉన్నన్ని రోజులు ప్రతి నెల కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఆశా వర్కర్ల ద్వారా, వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికి చేరుస్తున్నారంటే ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న న్యాయం, ఆయన చేస్తున్న ధర్మం, ఆయన పరిపాలన దక్షత ఇంతకంటే గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడు కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి మహిళలకు వస్తే అదే మన తెలుగుదేశంలో డ్వాక్రా సంఘాలకు అన్ని లోన్లు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఎక్కడ రూపాయి కూడా రుణమాఫీ చేయకుండా లాస్ట్లో దిగిపోయేటప్పుడు పసుపు కుంకం అని చెప్పి 10,000 ఇచ్చి ఆయన చేదులుకుంటే మహిళలందరూ కూడా ఆయనకి బాగా పసుపు పూసి బాగా ఎర్రగా బొట్లు పెట్టి ఇంటికి పంపించారు. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి నాకు ఓటేయండి అని అడగగలిగే పరిస్థితి ఉన్నదో ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన 600 హామీల్ని 10 పేజీలు రాసినాడు ఎలక్షన్కి పోయే ముందు. 600 హామీల్లో ఒక్క హామీని కూడా చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నేను ఏమి చేస్తానని చెప్పి ఓటు అడుగుతాడు, ఏమి చేసినానని చెప్పి ఓటు అడుగుతాడో ఆయన మనస్సాక్షికే వదిలేయాల్సిన పరిస్థితి. ఆయన ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా చూస్తున్నారు, ఎవరు చేసినారు, ఎవరు చెప్పినారు, ఎవరు చేయలేదని ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు కూడా గమనిస్తున్నాడు.
గత ప్రభుత్వాన్ని గమనిస్తున్నాడు. ఈరోజు 4.5 సంవత్సరం దాటిపోయి 5వ సంవత్సరం కూడా దగ్గరకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ప్రజలకు జరిగే మేలు కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో మహిళల కోసం, డ్వాక్రా రుణాలన్నీ కూడా ఆసరా అనే స్కీమ్ పెట్టి ఇప్పటికే 4 విడతలు 3 విడతల్లో పూర్తిగా దాన్ని ఆసరా మాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరిలో మళ్ళీ 4వ విడత కూడా వేసి పూర్తిగా రుణమాఫీని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకి చేయగలుగుతున్నారు. రుణమాఫీయే కాదు, తర్వాత కూడా మహిళలకు ప్రోత్సాహంగా 0 వడ్డీతో వాళ్ళు ఎంతైతే రుణం ఇంతకుముందు తీసుకొని ఉన్నారో ఆ లోన్లు కూడా మళ్ళీ ఎన్హాన్స్మెంట్ చేసి 0 వడ్డీతో కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగక మహిళలకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి తోడని చెప్పి మళ్ళా కూడా ఒక్కొక్కరికి 75,000 రూపాయలు 3 విడతలు 4వ విడతలు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మరి మహిళలు కూడా ఏ విధంగా ప్రోత్సహించి చేస్తున్నాడనే విషయాన్ని కూడా మనందరం గమనిస్తున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులకు వస్తే ఇప్పటి వరకు కూడా ఏ చేనేత కార్మికులకు కూడా 24,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఏ ముఖ్యమంత్రి లేరు. అంటే ప్రతి ఒక్కరిని కూడా, అంటే విద్యార్థుల కాడ నుంచి, అవ్వాతాతల కాడ నుంచి, అక్క చెల్లెల కాడ నుంచి, చేనేత కార్మికుల కాడ నుంచి, మహిళల కాడ నుంచి ప్రతి ఒక్కరిని మన రాష్ట్రంలో ఏ ఓటర్కైతే ఏ పౌరుడికైతే ఏమేమి అవసరం ఉన్నదో అదేవిధంగా మన ఉద్యోగస్తులు కూడా కావచ్చు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేస్తున్నటువంటి ఎంతోమంది రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పర్మనెంట్గా ఉద్యోగాన్ని ఇప్పించినారు. గత 10 సంవత్సరాలుగా పాపం వాళ్ళు పనిచేస్తూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రతని కల్పించడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఎవరిని కూడా వదలకుండా మన రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి పౌరుని కూడా, ప్రతి మహిళని కూడా ఏ విధమైన సహాయం కావాలో దాన్ని వాళ్ళ అవసరానికి తగ్గట్టు ప్రతి విషయాన్ని చేసుకుంటూ పోతూ ఆయన తిరుగులేని సీఎంగా ఈరోజు దేశంలోనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అంతేకాకుండా రాబోయే ఎలక్షన్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి గుండెల్లో అలానే నిలిచిపోయి ఉన్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఆయన 175/175 అంటున్నారు. తప్పకుండా 175కి 175 సీట్లు ఆయన సాధించే ఖచ్చితంగా కృతనిశ్చయంతో సాధించగలరని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, మేమందరం కూడా ఆయనకి రుణపడి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో మండలంలో కూడా మా ఎమ్మెల్యే గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి లాస్ట్ టైం కంటే ఇంకా 10,000 ఓట్లు ఎక్కువే తెచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఎమ్మెల్యేని ఆదిమూలవన్న గారు కూడా పంపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై జగన్మోహన్ రెడ్డి.